సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల నుండి ఎవరైనా రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొంటే 50,000 రూపాయలు, జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొంటే ₹1,00,000 బహుమతిని వ్యక్తిగతంగా ప్రోత్సాహంగా అందిస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్రీడా పోటీలను ప్రారంభించి కాసేపు క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుండి క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులు కరీంనగర్లోని స్పోర్ట్స్ స్కూల్లో అడ్మిషన్ తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. తల్లిదండ్రులకు పుట్టిన ప్రాంతానికి పేరు తీసుకురావాలంటే విద్యార్థులు ఏదో ఒక రంగంలో నైపుణ్యాన్ని సాధించాలన్నారు. హుస్నాబాద్ను రాష్ట్ర స్థాయిలో నెంబర్ 1 క్రీడా హబ్గా మార్చడమే తన లక్ష్యమన్నారు. హుస్నాబాద్ మినీ స్టేడియంలో అన్ని రకాల క్రీడా వసతులు కల్పిస్తున్నామని, విద్యార్థులు క్రీడాకారులు ఇక నుండి హుస్నాబాద్ మినీ స్టేడియంలోనే క్రీడలు ఆడుకోవాలన్నారు. అదేవిధంగా అందరూ ఈత నేర్చుకోవడానికి మినీ స్టేడియంలో స్విమ్మింగ్ పూల్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. వారందరికి సంబంధించి నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే రిక్రూట్మెంట్ ఉందో వాటన్నిటికి సంబంధించి ఖాళీలుంటే వాటి వివరాలు గుడియండి. తప్పకుండా ఎక్కడ కూడా హుస్నాబాద్ సంబంధించి వ్యాయామ క్రీడా ఉపాధ్యాయుల ఖాళీ లేకుండా చూసి మీ అందరికీ సరైన శిక్షణ ఇప్పించే విధంగా ఏర్పాట్లు చేస్తాం. తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయిలో ఎవరు పాల్గొన్నా, ఏ క్రీడలో పాల్గొన్నా 50,000 రూపాయల బహుమతి ఇవ్వబడుతుంది. అక్కడ కూడా నేషనల్ ఆడిన వాళ్ళందరికీ గవర్నమెంట్ స్కూల్ నుంచి ₹1,00,000 బహుమతి ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. ఈ ఉద్దేశం అదే పట్టణంలో ఉన్న పుర ప్రముఖులు కూడా అందరూ దాన్ని వాడి వాకింగ్ కొరకు కావచ్చు, ఏజ్డ్ ఉన్న వాళ్ళు ఇతర గేమ్స్ కొరకు కావచ్చు, అన్ని రకాలుగా ఉపయోగించుకోండి. ఇదే సందర్భంలో నేను పోలీసు వారికి కోరుతాను, అక్కడ ఎవరైనా త్రాగిన ఆ గ్రౌండ్ చెడగొట్టే సీసాలు వలగొట్టినా కఠినంగా గంజాయి స్మగ్లింగ్ చేసిన కేసు పెట్టినంత గట్టి కేసు పెట్టేది వాళ్ళ మీద.